నువ్వెందుకు అనుకుంటున్నావు నేను పనికిరానని? నువ్వెందుకు పనికిరావు? నువ్వు లోకంలో ఉంటే పనికిరావు. నువ్వు లోక స్నేహంలో ఉంటే నువ్వు పనికిరాని వాడివే ఖచ్చితంగా. నువ్వు అనుకుంటున్నావు ఎవడికో పనికొస్తానని. నీ జీవితాన్ని క్రీస్తు చేతిలో కానీ పెట్టుకుంటే అద్భుతమైనటువంటి పాత్రగా, మహిమగల పాత్రగా దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. ఎవరి చేతిలో పెట్టుకుంటావు నీ జీవితాన్ని? నువ్వు అనుకుంటున్నావు నేను పనికిరాని వాడిని అని. దేవుడు అంటాడు నేను నిన్ను కోరుకున్నాను అని. స్తోత్రం చెప్పాలి. ఎంత అద్భుతమైన మాట అండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత చక్కటి మాట అండి. నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వెప్పుడు అనుకోవద్దు నేను ఎవరికి పనికిరానని. ఒకవేళ నువ్వెవరికి పనికి రాకపోతే నా దేవునికి నువ్వు పనికొస్తావు. పేతురు ఎవరికి పనికిరాననుకున్నాడు, దేవుడి చేతిలో పడ్డాడు. ఆయన నడికట్టు, ఆయన నీడ పడితే కూడా స్వస్థత వచ్చింది.